ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామములో ఈరోజు చిదగ్ని కుండ సంభూత అనబడే నామము తెలియజేయడం జరుగుతుంది. ఈ నామము గురించి శబ్ద అర్థ జ్ఞానముతో శ్రీ విద్య పరముగా దీనికి బీజాక్షరం సంపుటి ఉంటుంది. అది మీ శ్రీ విద్య గురువుల దగ్గర తెలుసుకొని మీరు గనక ఈ ఒక్క నామాన్ని గనక చేస్తే 40 రోజుల్లో మీకు రోజు 1 గంట చొప్పున, మీకు ఇంకొకసారి చెబుతున్నా, మంత్రం అంటే ఆలోచన. మీరు మంత్రం అంటే దానికి కొన్ని సెటప్లు గెటప్ ఇవన్నీ పెట్టకూడదు. ఆలోచన, శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని మంచి సువాసన వచ్చే విధంగా ఏర్పాటు చేసుకొని, కలుషితం కాని కెమికల్స్ విధంగా సువాసన పెట్టుకొని చేసేటువంటి ఆలోచన మంత్రాన్ని శృతులు అంగీకరిస్తే తెలియచేసినాయి. ఈ విధంగా మీరు ఈ శక్తి ప్రణవాన్ని సంపుటి చేసుకొని ఆ గురువులు చెబుతారు, ఈ నామాన్ని చేస్తే సర్వశృతులు తెలియచేసిన పరబ్రహ్మ జ్ఞానం ఈ ఒక్క నామములోనే వస్తుంది. అంటే దానిని బట్టి శృతి ప్రామాణిక ఆధ్యాత్మికము, శృతి విరుద్ధమైన ఆధ్యాత్మికాన్ని గురించి మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కానీ మీకు యథార్థమైన జ్ఞానం, యథార్థమైన ఆధ్యాత్మికం తెలియదు. ఇప్పుడు ఎవరి క్యాస్ట్కు తగ్గ దేవుళ్ళని వాళ్ళు సృష్టించుకుంటారు. ఉదాహరణకి మా తాతగారు ఉన్నారు, ఆయనకు 10 మంది పిల్లలు. ఆ 10 మంది అన్నదమ్ముల పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి, ఆడపిల్లలు అక్క చెల్లెలకి పెళ్ళి అవుతాయి. వీళ్ళు మొత్తం గుంపుగా తయారవుతారు. అప్పుడు ఇంత చదువులు, ఈ టెక్నాలజీ ఇవన్నీ లేని కాలంలో మరి అందరూ బతకాలి కదా. ఎలా బతకాలి? ఆహారం తక్కువైతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అనేక రకాల గందరగోళం ఉంటాయి. వాళ్ళలో ఒకడు ఏం చేస్తాడు, తెలివి గలవాడు ఉంటాడు ఎవడో ఒకడు. వాడు ఏం చెప్తాడంటే, ఈ మొత్తం మన వంశం ఉన్నటువంటి వాళ్ళు మన కులపోడు మొత్తాన్ని మనం బాగు చేయాలి, ఎట్ట చేయాలని ఆలోచించేవాడు. వాళ్ళ 4 పెద్ద మనుషులు సమావేశం చేసి, మా తాతగారు నాకు కల్లో కనపడ్డాడు, ఫలానా రూపంలో కనపడ్డాడు, మనం కాబట్టి ఆ రూపంతో గుడి కట్టుకుంటే మన కోరికలను తీరుస్తానని చెబుతాడు. సరే, ఇది మనవాడే కదా, మన కులపోడే మనవాడే అని చెప్పి వీళ్ళందరూ ఆలోచించి ఆ గుడి కడతారు. ఇక క్రమేణా ఎలా ఈ రోజున గుళ్ళ గురించి మీకు చెప్తున్నా నేను, ఇవన్నీ శృతులలో ఉండమన్నమాట, శృతి విరుద్ధం అన్నమాట. ఇవన్నీ కూడా ఈ గుడి కట్టుకుంటాడు, ఇంకా వాడి వంశము, వాడి కులము, వీళ్ళందరూ అక్కడికి పోవటం రావటం. అదేంటంటే మా కులదేవత అని. వీడికి అసలు ఏమి తెలియదు ఇప్పుడు ఆచరించేవాడికి, ఇవి ఎప్పుడు పెట్టారు, ఏంటి ఎంతకాలమైంది ఏంటి అనేది. ఆ దేవతని అక్కడున్న వీడు పెట్టుకున్న వీడి తాతగారు వీడి కల్లో కనపడి చెప్పాడని వీడు స్వప్నావస్థ అసలు కరెక్ట్ కాదని శృతులు చెబుతుంటే ఆ అవస్థలో వీడు చెప్పిన దానికి సృష్టి ప్రణవమైన ఓముని తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఓము వాడి కులదేవత పేరు, పక్కనేమో నమః. ఎంత పాపమైన కర్మలు చేస్తున్నారు. శృతులు అంగీకరించిన దేవుడిని మాత్రమే పూజ చేయాలి. వేదాలు అంగీకరించిన దేవుడిని మాత్రమే పూజ చేయాలి. అలా కాకుండా మన ఇష్టం వచ్చిన వాళ్ళకి మనం, ఇప్పుడు మా నాన్నగారు చచ్చిపోయారు, మా తాతగారు, వాళ్ళ పేరు చెప్పి ఓం అని చెప్పామనుకోండి, అది పాపం కదా. వాళ్ళకి అంత శక్తి సామర్థ్యాలు లేవు కదా. ఓం అంటే ఏంటి? విశ్వ ప్రణవం అంటారు దాన్ని. శక్తి ప్రణవములు, ఓము ఇవన్నీ విశ్వ ప్రకంపనలు. దాన్ని తీసుకొచ్చి నువ్వు మలమూత్రములతో ఉన్నవాడే తిండి నిద్ర, ఇవాళ పేపర్లో చదివా పొద్దున్నే. కర్ణాటకలో ఇంకా ఇప్పుడు కొన్ని లోతు విషయాలు చెబితే మనోభావాలు దెబ్బతింటాయని నేను చాలా వరకు మీరు అర్థం చేసుకోవాలని చెబుతున్నాను అన్నమాట. చాలామంది ఇప్పుడు కర్ణాటకలో ఉండే స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతలు, బాబాలు, ఫకీర్లు, వీళ్ళందరి గురించి అక్కడ సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి అంటున్నాడు, వీళ్ళందరూ రాజకీయాలకు బానిసలైపోయారు డబ్బుల కోసం. నేను అప్పుడు దిగిపోయినప్పుడు నన్ను ఎవరు సపోర్ట్ చేయలేరు, ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఈ స్వామీజీలు ఇది మానుకొని వాడు వేదాలు చెప్పిన జ్ఞానం తెలుసుకొని ప్రజలను ఎడ్యుకేషన్ చేయాలి, ఇప్పుడున్న స్వామీజీలు అందరూ తయారయ్యారని విమర్శిస్తున్నాడు. అంటే మీరు ఆలోచించండి, ధనవంతులకి వీళ్ళు గొడుగు పట్టుకోవడానికి తయారయ్యారు ఇప్పుడున్న ఆధ్యాత్మిక పౌరులు ఎక్కువ మంది.
అందుకని మీరు ఇప్పుడున్న మీకు భగవంతుడు అనబడే విశ్వ విజ్ఞాన శాస్త్రమైన వేదాలు శృతులు చెప్పినటువంటి పరమాత్మ టెక్నాలజీ అనబడే ఒక ఆయుధాన్ని మీకు ఇచ్చాడు. ఈ ఆయుధాన్ని ఉపయోగించి మీరు చేస్తున్న ఆధ్యాత్మికాన్ని తెలుసుకోండి. ఇప్పుడు శృతులలో విష్ణువు అని చెబితే, శృతుల్లో విష్ణువు అనే మాట వస్తే ఆ మాటకి అర్థం ఏంటి? వ్యాపింపచేసేవు, దానిని విష్ణు అంటారు. వ్యాపింపజేసేది ఎక్కడైనా ఇప్పుడు శరీరంలో నీళ్లు ఉన్నాయి కదా, నీళ్లు మొత్తం వ్యాపింపజేస్తాయి కదా, ప్రాణం సర్వాలకి వ్యాపింపజేస్తుంది, దానిని విష్ణు అంటుంది. వేద ప్రామాణిక శబ్ద అర్థాలు అవి. అంతేకాని ఇప్పుడు అసలంతా కూడా గందరగోళం. ఇప్పుడున్న ఆధ్యాత్మికం 90% ఎవడి పొట్ట తిప్పలు వాడివి, ఎవడి కులం ఉద్ధరణ వాడిది. కానీ యథార్థంగా ప్రజలకి జ్ఞానం కలిగించి వాడిని ఇంప్రూవ్ చేద్దామని ఎవరికి లేదండి. ఎందుకని లేదండి అంటే కొంత యుగ ధర్మం అయి ఉండొచ్చు. రెండు వచ్చేసి ఇప్పుడు శృతులలో ఏం చెప్తున్నాయి? మనస్సు ఎవరిదని చెప్తుంది? శృతుల్లో మనస్సు అనబడే ఒక రూపం ఉంది నీ బాడీలో, దాని పేరు చంద్రుడు. చంద్రుడికి ఏ విధంగా వృద్ధి క్షయాలు ఉంటాయో మానవుడికి కూడా అదే విధంగా ప్రవర్తన ఉంటుంది. కాబట్టి దానిని బట్టి నువ్వు ఆ శృతులలోకి వెళ్తేనే ఈ జ్ఞానం తెలుస్తుంది. ఈరోజు ఇప్పుడు ఈ తిథులు నక్షత్రాలు అవన్నీ కూడా ఏంటంటే ఈ శ్రీ విద్యలోకి వచ్చేసరికి మారుతుంటాయి. వాళ్ళు ఏం చెప్తున్నారో పలానా రోజున సూర్యుడు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఒకలాగా, పౌర్ణమి నుంచి అమావాస్య ఒకలాగా ఉంటాడు. కాబట్టి నీ మనసు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టు రోజు అనుష్ఠానం చేస్తే ఆ వృద్ధి క్షయాల ప్రభావం నీ మీద పనిచేయదు, స్ట్రాంగ్ మైండ్తో ఉంటావు అని చెప్తుంది. ఇప్పుడు ఈ నామాన్ని తీసుకోండి, చిదగ్నికుండ సంభూత అని. దీని యొక్క నామం యొక్క వివరణ శృతి ప్రామాణికంగా ఏంటి? ఈ భూమి మీద ఉన్న సర్వ ప్రాణులు అందరూ కలిస్తే ఎంత తేజస్సు, ఎంత జ్ఞానము, అంత తేజస్సు కలిగిన ఒకే ఒక రూపము పరమాత్మ. అందుకే పరమాత్మ మహా అణువుగా ప్రతి ప్రాణిలో ఉంటాడనేది. ఆ మొత్తం సమిష్టిగా ఉండేదాన్ని చిదగ్ని కుండ సంభూత. వ్యష్టి, సమిష్టి, వ్యష్టి. సమిష్టి అంటే మొత్తం సమస్తం అందరిలో ఉండే తేజస్సు చిదగ్నికుండ సంభూత. వ్యష్టి నీలో ఉన్నటువంటిది ఎలా తెలుస్తుందండి? సాధన చేస్తేనే కదా తెలిసేది, లేకపోతే తెలియదు. పిండాండము, పిండం అంటే ఇప్పుడు కడుపులో పిండము, కోడిగుడ్డు ఇలా ఉంటాయి కదా. ఆ పిండములో అనేక చిదగ్నులు ఉంటాయి. పిండాండమున అనేక చిదగ్నులు అంటే పరమ ఆత్మ ఒక్కటే. ప్రతి ప్రాణిలో ఆత్మకి సంబంధించిన అంశ ఉంటుంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కట్టె తీసుకొని, కాలుతున్న కట్టెని తీసుకొని నేల మీద కొడితే రవ్వలు లేస్తాయి కదా, ఆ రవ్వలే ఆత్మస్వరూపములు. ఆ మహాకట్టే పరమాత్మ స్వరూపం అని మీకు అర్థం అవ్వాలి. అహంకారం కోసం మీరు అర్థం చేసుకోకుండా పరిగెత్తి గుళ్ళు గోపురాలు తిరిగి గుళ్ళు కొట్టించుకోవడం, కానుకలేటి ఇవన్నీ చేసి డబ్బులు వేస్ట్ చేసుకోవాకండి. ఆలోచించండి, ఫోన్ ఉపయోగించండి, టెక్నాలజీ తెలుసుకోండి. సరే, ఈ బ్రహ్మాండమున ఒకే ఒక బ్రహ్మాండం మొత్తం ఈ విశ్వానికి ఒకే ఒక చిదగ్ని ఉంటుంది. దాన్ని ప్రస్థానత్రయములో, అంటే ప్రస్థానత్రయం అంటే ఏంటండి? శంకరాచార్యుల వారు ఆయనకి ముందోళ్ళు, ఆయన తర్వాత వాళ్ళు మనకు అర్థమై మన జ్ఞానం తెచ్చుకొని మన అంధ పరంపర ఆధ్యాత్మికంలో బయటకు వచ్చి డబ్బులు దేనికి దుబారా చేయకుండా ఉండటం కోసం ఆయన ఆనాటి భగవద్గీత, ఇప్పుడున్న భగవద్గీతలు చాలా కల్పితాలు తెలియదు. అదే చూసి నేను భయపడి చెప్పాలా వద్దా అని సంశయంలో పడి కూడా ఆగా. ఆనాటి ఆ భగవద్గీతలో ఉన్నటువంటి దానిని ఉపనిషత్తులు, నేను రోజు చెప్తుంటా కదా శృతులని, ఆ శృతుల్ని వేదములు, ఋషులు దర్శించిన వేదములో కొన్నిటిని, వీటి ఇంపార్టెంట్ అయిన వాటిని మూడిటిని బాగా పామరుల మనలాంటి మనకు అందచేయాలని వివరణ రాశారు వాళ్ళు. ఎవరో శంకరాచార్యుల వారికి ముందు వాళ్ళు, శంకరాచార్య వారి తర్వాత అనేక మంది వాళ్ళ తెగపరక రాసుకున్నారు. తెగపరంగా అంటే ఒకడు వంకాయ తింటాడు, ఒకడు బెండకాయ తింటాడు, ఒకడు సొరకాయ తింటాడు కదా. ఈ సొరకాయ వాడికి సొరకాయ మంచిదే కదా, అవతలోటి బెండకాయ మంచిది కాదండి అరగదని చెబుతాడు. ఆ విధంగా రాసినటువంటివి అందులో ఎక్కువ శాతం మానవుడు నమ్మదగినవే ఉంటాయి. ఆయన ఏం చెప్తాడు శంకరాచార్య వారు? మహావిభో
ఏది చిదగ్ని కుండ సంభూత అనేది మహావిభో అంటారు దానిని. మానవుడిలో ఉండే చిదగ్నిని ఏమంటారు? విభో అని అంటారు. సర్వప్రాణుల్లో ఉండే విభో అనబడే సగుణాకార పరబ్రహ్మ స్వరూపిణిని శ్రీ విద్యాపరంగా శృతి ప్రామాణికంగా తెలుసుకొని దేహములో ఉన్న చైతన్యమును పరబ్రహ్మమును తెలుసుకుంటే మానవ జన్మ లక్ష్యము నెరవేరుతుంది. అంధపరంపరం నుంచి జన్మ లేనటువంటి మోక్షమైన సిద్ధి కలిగేది అని శృతులు చెబుతున్నాయి. నేను చెప్పట్లేదు, శృతుల్లోనే ఉన్నాయి ఇవన్నీ. ప్రతి ఇంద్రియ సంతోషం, నోటితో ఒక అన్నం తిన్నాం ఒక సంతోషం వస్తుంది, ఒక సువాసన పీల్చాము ఒక సంతోషం వస్తుంది. ఇట్లా శరీరంలో ఏ విధంగా ఇంద్రియ సంతోషాలు ఉన్నాయో చిదగ్ని, ఇవన్నీ చిదగ్ని అంటారు. ఆ సంతోషం యొక్క పేరు, ఈ సంతోషాలకి పేరు చిదగ్ని భావించండి మీరు. అసలైన చిదగ్ని సంతోషం ఏంటండి? ఎట్లా తెలుస్తుందంటే బుద్ధి పక్కనే ఉంటుంది. సహస్రాధారములో మహాణువు రూపములో విభో అనబడే ఆత్మ ఉంటుంది. అఖండమైన ఆనంద స్వరూపం అనబడే శృతి ప్రామాణిక చిదగ్ని సంభూత అంటారు దానిని. అందుకే శ్రీ విద్యా మంత్రసాధన చేసేటప్పుడు చిత్తంలో ఇప్పుడు కొంతమంది కొత్తగా మంత్రాలు మొదలు పెడతారు. నాకు చెప్తారు, ఏమండి మంత్రాలు మొదలు పెట్టినప్పుడు మేము చిన్నప్పుడు మాకు గుర్తులేవండి, మేము చేసిన కొన్ని ఎదవ పనులు, కొన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడే పనులన్నీ గుర్తొస్తున్నాయండి, దీనివల్ల మాకు ఏమైనా ఇబ్బంది అంటే అవన్నీ రావాలి కదా. నీ లోపల అలాంటివి అనేక జన్మల నుంచి ఉన్న సీడ్స్ మొత్తం గుట్టలు 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 ఉన్నాయి కదా. ఈ శక్తి ప్రణవంతో కూడిన మంత్ర సాధన వలన అవి వేయిస్తున్నావు నువ్వు మంత్ర సాధన ముందు. అందుకే సాధకులకి ఏంటంటే వాడు కోరుకున్న ఫలితాలు అమ్మడే రాని కారణం ఏంటంటే ఇదే తలకాయ నొప్పి. శృతుల ప్రకారం వెళ్తుంటే ఇప్పుడు గుడికి వెళ్ళామంటే మనసు సంతోషం వస్తుంది, హుండీలో డబ్బులు వేసామనుకోండి పుణ్యం వస్తుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు వస్తుందా లేదా, నువ్వు అంత వేసావు ఏంటి? కలియుగంలో అతి పుణ్యం అతి పాపం చేయాలి అంటే నువ్వు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చావంటే అమ్మటి రిజల్ట్స్ వస్తాయి. అంత పుణ్యం అంత పాపం ఇక్కడ ఎవరు చేయలేరు కదా. ఏదో వాడు సంపాదించిన దాంట్లో కొద్దిగా గొప్ప వేస్తుంటారు. ఆ విధంగా ఈ మంత్ర సాధన చేసినప్పుడు ఏమవుతుంది? వేయిస్తూ ఉంటాయి జన్మల సీడ్స్ పోవాలి కదా. అంటే నువ్వు చేసిన పనులు మంచివి చెడు అనేక రకాలు ఉంటాయి పనికిరానివి. ఆ మొత్తం వేయించడం అయిపోయిన తర్వాత వాడికి అప్పుడు జ్ఞాపకం రాదు. మంత్ర సాధన చేసేప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది, నిద్రపోతాడు పగలు అయినా నిద్ర వస్తుంది. ఎందుకు వస్తుంది? మనసు నిరామయ స్థితికి వచ్చేసింది, పూర్ణస్థితికి వచ్చింది. ఆ పూర్ణస్థితిలో వాడికి ఏమీ గుర్తుండవు, వాడే పరబ్రహ్మ. ఇంకా వాడికి ఏం సమస్య లేని స్థితి కదా. వాడికి అప్పుడు నిద్ర కాదు మెలకువ కాదు, ఆ అవస్థలోకి వెళ్తాడనమాట. కొంతమందికి ఆవలింతలు వస్తున్నాయండి మాకు మంత్రం మొదలు పెట్టంగానే అంటారు. ఆవలింతలు వస్తున్నాయంటే రక్తంలో నీకు ఆక్సిజన్ తక్కువైతే ఆవలింతలు వస్తాయి కదా. దానిని ఎవడో ఉదరపోసిన ఆధ్యాత్మిక పరుడు చెప్పాడు అది మంచిదంటే ఎట్లా? అప్పుడు నువ్వు దీన్ని శృతిపరంగా ఆలోచించాలి. ఆక్సిజన్ ఎందుకు తక్కువైంది? మంత్రం చేస్తున్నావు, బ్రీతింగ్ తక్కువ తీసుకుంటున్నావు, మరాళి మందగమన అంటే నీకు ఆయుష్ పెంచుకుంటున్నావు. ఈ విధంగా నువ్వు తెలుసుకుంటూ వెళ్ళాలన్నమాట. శృతుల్లోకి వెళ్తే నీకు తెలిస్తే ఎలా తెలియవు. సరే, ఈ మంచి చెడ్లన్నీ ఈ సాధనలో తెలుసుకొని సాధన ఏం చేస్తాడు? అప్పుడు నేను చెప్పేవన్నీ మీ అనుభవాలకు వచ్చినవే. మీరు చేసేటప్పుడు ఆవలింతలు రావడం కానీ జ్ఞాపకం ఇవన్నీ మీ అనుభవాలే. ఈ రకమైనటువంటి మంత్ర సాధన మీరు ఎక్కడ ఎవరి దగ్గర ఏది తీసుకున్నా సరే అది శృతి ప్రామాణికంగా అయి ఉండాలి. దాంట్లో రేఫా అనే శబ్దధ్వనులు, అంటే రేఫా అంటే అగ్ని బీజము, ఆ శబ్దధ్వనులు వచ్చేటువంటివే చిత్తములోని కర్మలు వేయించటానికి పనికొస్తుంది. రేఫ లేనిదటువంటిది వేయించటానికి పనికిరాదు. శక్తి ప్రణవములో రేఫ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ మంత్ర సాధన శృతి ప్రామాణికంది చేసేటప్పుడు మంచి నీ ప్రాప్తాన్ని బట్టి ఉత్తమమైన విధంగా సాధన చేస్తే మార్జాల న్యాయముగా దేవత నీ యందు ప్రవర్తిస్తూ ఉంటుంది. మర్కట న్యాయము, మార్జాల న్యాయము ఏంటండి మరి అంటే చిదగ్నికుండ సంభూత అనబడే మంత్రదేవత విశ్వ చైతన్య కారణి అయినటువంటిది. నువ్వు ఉత్తమ శృతి ప్రామాణికంగా చేసినప్పుడు మార్జాలం అంటే పిల్లి,
పిల్లి ఏం చేస్తుంది, పిల్లల్ని పట్టుకొని దాని గొంతు పట్టుకుంటుంది, కానీ దానికి ఏ విధమైన ప్రమాదం రాని ప్రకారం పట్టుకొని సురక్షితమైన స్థలానికి తీసుకెళ్ళి పెడుతుంది. కాకులు, కుక్కలు, ఎలుకలు ఇవన్నీ చంపకుండా. అలా బయట నిన్ను ప్రపంచంలో విషయాలని నుంచి ఇబ్బంది కలిగించకుండా శత్రు బాధలు, అనారోగ్యాలంటి లేని చోటకి నేను తీసుకెళ్తుంది. మార్జాల న్యాయముగా ఆ చిదగ్నికుండ సంభూత అనబడే దేవత. మరి గురువు మన శృతి ప్రామాణికమైనటువంటివి కొన్ని ఉంటాయి కదండి. మరి మనకు తెలియదు, ఏదో చేసాం, లక్షలు చేసాం, ఉపయోగం అంటే మర్కట న్యాయం అంటారు దాన్ని. మర్కట న్యాయం అంటే కోతి పిల్ల వచ్చి పట్టుకుంటేనే తీసుకెళ్తుంది. కోతి నువ్వు సాధకుడు గనక ఆ దేవతని పట్టుకోవాలి. అది తెలియకపోతే వాడు ఎంతకాలం ఉన్న అక్కడే ఉంటాడు. అది మర్కట న్యాయం అంటారు. మార్జాల న్యాయం అంటే నువ్వు పట్టుకోపోయి తీసుకెళ్ళిపోతుంది. శృతులు చెప్పినాయి కదా, ఆ మాట నమ్మాలి కదా. ఎట్లా నమ్ముతామండి? శృతులు చెప్పింది మేము నమ్మాలంటే ఎట్లా అంటే, ఇప్పుడు నేనేం చెప్తాను అంతసేపు చెప్పినా మీ మనస్సు. శ్రీరాముడు ఏం చేశాడు? మహాభారతాన్ని జరిగిపోయిన యుద్ధాలు అయిపోయినాక ఆయన చంద్రుడు మనసుకు సంకేతం శృతి చెప్పినప్పుడు ఆయన మనిషి అవతారం ఇచ్చినప్పుడు ఆయనకు కూడా ఇదే కదా. అప్పుడు అలా కలవనం అవుతుంటే ఏం చేశారు? యోగ వాసిష్టము ద్వారా ఆయన శ్రీ విద్య రామ అనబడే మంత్రం మీ గతంలో చెప్పాను. చేసి ఏం చేశాడు? నేనే పరబ్రహ్మని మనసుని వృద్ధిక్షయములు మొత్తం కంట్రోల్ చేసేసుకున్నాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు ఏం చేశాడు? గోపాల సుందరి అనబడే మంత్రం. కాబట్టి మీరు ఎంతసేపు కూడా ఏదేదో ఇప్పుడు ఆ స్వామీజీ చెప్పాడండి, ఈ స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు ఎవరో శృతుల జ్ఞానం చెప్పరు. చెబితే వ్యాపారాలు సాగవు. ఎంతసేపు వాళ్ళు ఏంటంటే ప్రజలని అంధ పరంపరకే తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఇచ్చేయి, ఇక్కడికి వెళ్ళి ఇచ్చేయి అని. నువ్వే పరబ్రహ్మం అని వాడు చెప్పడు. చెబితే వాడి దగ్గరికి నువ్వు పోవు కదా. కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించి శృతుల ప్రామాణికంగా ఆధ్యాత్మికం తెలుసుకోండి. శ్రీ విద్యా జ్ఞానం తెలుసుకోండి. ఏ మంత్రం చేసినా శృతి ప్రామాణికంగా నీకు ఎలా తల్లి తండ్రి ఉంటే నువ్వు పుట్టావో అదే ప్రకారం మంత్రానికి తల్లి తండ్రి ఉంటారు. వాళ్ళు అధిష్టానము అవి తెలుసుకోవాలి. ఈ విధంగా అన్నీ తెలుసుకుంటూ శాస్త్రీయ పరంగా మనం ఏదైనా మెడికల్ షాప్కి వెళ్తామండి. ఏ బిళ్ళలు ఇస్తాడు, మనం వేసుకుంటే ఎక్స్పైర్ అయిపోయిన బిళ్ళలో, లేకపోతే ఏదో వాడు పేరు లేనివో ఇచ్చాయంటే ఊళ్ళంతా దుర్లు ఇచ్చి వస్తాం కదా. అది అందుకని దానికి ఏం చేశారు? ఒక డిపార్ట్మెంటు, ఒక సిస్టమ్ అన్నీ ఉంటాయి. వాడు అమ్మేవాడు భయభక్తులతో అమ్ముతాడు. దాన్ని చూస్తాడు ఇచ్చేటప్పుడు డేట్ ఉందా లేదా అని. ఇలా నువ్వు అడుగుతావు ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అని. అలా ఎక్స్పైరీ డేట్ వీటికి ఉండకపోయినా శృతి ప్రామాణిక ఎక్స్పైరీ డేట్ ఉండదు. కానీ శృతి విరుద్ధమైన శబ్ద అర్థములకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. ఇప్పుడు మా తాత ఉన్నాడు, ఆయనకి ఆ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. మా నాన్న ఉన్నాడు, ఎక్స్పైరీ డేట్. నేనున్నా, నాకు ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి కదా. మేనుకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, నేనుకు ఉండదు. కాబట్టి శృతి ప్రామాణిక నేను అనబడే మంత్ర సాధన మీరు తెలుసుకొని ఆచరించండి. స్వస్తి.